వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజన్న ఆలయంలో భక్తుల సందడి, మొక్కులు చెల్లించుకున్న సినీ నటులు. గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ బీజేపీ పార్టీతో కొనసాగిస్తుందని టీఆర్ఎస్ పార్టీపై మండిపడ్డ సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి. ఆపరేషన్ కగర్ను కేంద్రం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేసిన సిపిఐ పార్టీ నాయకులు. ప్రోటోకాల్ పాటించని కలెక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన టీఆర్ఎస్ నాయకులు. గ్రామ పాలనా అధికారి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్లకు సూచించిన సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్. రాజన్న ఆలయంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి రాజన్న ఆలయానికి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో బారులు తీరారు. రాజన్న దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఉదయాన్నే ధర్మగుండంలో పుణ్య స్నానాలు ఆచరించి కోడె మొక్కులు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని చంటిగాడు మూవీ హీరో బాలాదిత్య, యాక్టర్ కౌశిక్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి భక్తులందరికీ నమస్కారం. నేను మీ బాలాదిత్యని. ఇవాళ స్వామివారి దయ వల్ల నేను, మా అన్నయ్య, మా వదిన గారు, మా శ్రీమతి, అలాగే మా పిల్లలందరం కూడా స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఇప్పటి నుంచో అనుకుంటున్నాం. స్వామి దయ మా అందరి మీద ఇవాళ కుదిరింది. సో స్వామివారి దయ మీ అందరి మీద కూడా ఎప్పుడు ఇలాగే ఉండాలని, తద్వారా మీరందరూ చాలా చాలా ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, విజయవంతంగా, మనశ్శాంతిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బాలాదిత్య. అందరికీ నమస్కారం అండి. నేను మీ ఆర్టిస్ట్ కౌశిక్ని. మొదటిసారి కుటుంబంతో సహా నేను వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వచ్చాను. చాలా బాగా జరిగిందండి. ఇవాళ శనివారం చాలామంది భక్తులు వచ్చారు, కానీ నిజంగా బ్రహ్మాండంగా జరిగింది. ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. అందరికీ ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు. నిజంగా తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు చాలా సంతోషంగా ఉంది. సో మళ్ళీ పునర్దర్శనం ఉంటుందని ఆశిస్తున్నాను. చాలా బాగా జరిగింది స్వామివారి దర్శనం, అలాగే అమ్మవారి దర్శనం కూడా జరిగింది. మొత్తం చేసుకుని ఇప్పుడే బయటకు వచ్చామండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. చాలా థ్యాంక్స్ అండి. శుభం భూయాత్. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కొత్త రాజకీయ డ్రామాకు తెరలేపుతోందని సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి అన్నారు. ఈ రోజు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీతో గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీని కొనసాగిస్తుందని తేట తెల్లమైందని కేకే మహేందర్ రెడ్డి అన్నారు. ఈడీ, సిఐడి కేసుల నుంచి తప్పించుకునేందుకు బీజేపీ పార్టీతో అంతర్గతంగా పనిచేస్తుందని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ అంతర్గత కలహాలతో కవిత లేఖ పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. సమావేశంలో సిరిసిల్లపట్నం కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, ఏఎంసీ చైర్పర్సన్ వెలుముల స్వరూప, ఆడేపు చంద్రకళ, ఎల్ఏ లక్ష్మీనారాయణ, ఆకునూరి బాలరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఒక కొత్త రాజకీయ డ్రామాకు తెరలేపింది. వాళ్ళ డైవర్షన్ పాలిటిక్స్. మొన్నటి వరకు కాళేశ్వరంలో మేము పునీతులము, మేము ఎటువంటి అవినీతికి పాల్పడలేదు, మాకేం సంబంధం లేదు అని బుకాయించుకుంటూ వచ్చిండ్రు వాళ్ళ కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి. ఎప్పుడైతే జస్టిస్ ఘోష్ గారి కమిషన్ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రులు హరీష్ రావు గారికి, అదే మాదిరిగా అప్పటి ఆర్థిక శాఖ మంత్రులు ఈటెల రాజేందర్ గారికి నోటీసులు ఇవ్వగానే ఇవాళ కేసీఆర్ అంటే దేవుడు, కేసీఆర్కి నోటీస్ ఇస్తారా అని చెప్పి ఒకవైపు ఎదురుదాడికి ప్రయత్నం చేసినారు. తెలంగాణ సమాజాన్ని అవమానపరిచినట్టు,
తెలంగాణ అంటేనే కేసీఆర్ అని చెప్పి మాట్లాడాను. మాట్లాడేటోళ్ళకి కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉండాలి. ఇక భాష మాట్లాడితే బాగుండదు, కానీ ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయి బానిస బతుకులకు అలవాటు పడి ఇవాళ వాళ్ళు మాట్లాడినారు. వాళ్ళ మాటలన్నీ కూడా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఇవాళ నిజంగానే కేసీఆర్ను తెలంగాణ ప్రజలు ఒక దేవునిగా భావించినట్టయితే, నిజంగానే అతను ఒక అవినీతి చేయలేదని నమ్మినట్టయితే తెలంగాణ ప్రజలు మొన్న జరిగిన ఎలక్షన్లో వారికి పట్టం కట్టేవాళ్ళు. వాళ్ళను ఓడగొట్టినట్టనే ప్రజలు వాళ్ళని చీత్కరించుకున్నారు. మీరు అవినీతి అక్రమాలకు అప్రజాస్వామిక విధానాలకు అలవాటు పడ్డారని చెప్పి వాళ్ళని చీకొట్టినప్పటికీ కూడా దాని నుండి కూడా వాళ్ళకి సిగ్గు తెచ్చుకోలే, ఇంకా బుద్ధి మార్చుకోలే. ఇంకా కూడా తెలంగాణ ప్రజలు తప్పు చేసిన మమ్మల్ని ఓడగొట్టి అని వాళ్ళ అహంకారాన్ని ఇంకా కూడా మర్చిపోలే వాళ్ళు. అధికార మదాన్ని ఇంకా మదం అట్లనే ఉన్నది. ఇంకా వాళ్ళ మెదల్లో ఆ అధికార మదం అట్లనే పెట్టుకున్నారు వాళ్ళు. ఇవన్నీ ఉండగా ఎప్పుడైతే నోటీసులు ఇచ్చినరో వాళ్ళ అంతర్గత కుమ్ములాటల్లో ఏదైతే 4 స్తంభాల ఆటనా 3 స్తంభాల ఆటనా అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం. వాళ్ళ పార్టీ అంతర్గత విషయాలతో మాకు సంబంధం లేదు. సరే, కూతురుకు అన్నకు పడుతుందా పడతలేదా, బావకు మరదలకు పడుతుందా పడతలేదా, వీళ్ళు ముగ్గురితోని కేసీఆర్కి పడుతుందా పడతలేదా, కేసీఆర్ కేటీఆర్ ఒక గ్రూపా, ఇవన్నీ మాకు సంబంధం లేని విషయం. బీజేపీ కేసీఆర్ ఒక గ్రూపా, మాకు ఇవన్నీ కూడా సంబంధం లేని విషయం. ఇలా ఆమె ఒక ఉత్తరం రాసిందేమో, ఆమెకు ఏమన్నా అన్యాయం జరిగింది, నన్ను పట్టించుకోలేదు, లేకుంటే క్యాడర్ను పట్టించుకోవాలని చెప్పి ఏదైనా ఉత్తరం రాసి ఉండొచ్చు. ఆ రజతోత్సవ సభలు జరిగి ఏప్రిల్ 20న జరిగినాయి. అది జరిగి కూడా 4 రోజులు అయింది. ఏప్రిల్ 20 రాసిన తర్వాత 3 రోజులకే రాసిన ఉత్తరం అని చెప్పి తెలిసింది. అంటే 30వ తారీఖున రాసి ఉంటారు. ఇలా నెలాఖరు అమ్మగారు అమెరికా వేరు, అది వాళ్ళ పర్సనల్ ట్రిప్, మనకు సంబంధం లేదు. వాళ్ళ పార్టీ అంతర్గత విభాగం కూడా సంబంధం లేదు. వాళ్ళు అమెరికా పోయిన తర్వాత ఎప్పుడైతే ఈ నోటీసులు వచ్చినాయో, ఇవాళ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ గారు పోయి బీజేపీలో ఉన్నారు. మొన్నటిదాకా మేము అనేక సందర్భాల్లో చెప్పినాం, బీజేపీ బీఆర్ఎస్ పార్టీ 2 ఒకటే. బీఆర్ఎస్ పార్టీ గల్లీలో కుస్తీ పడుతుంది, ఢిల్లీలో దోస్తీ చేస్తుంది బీజేపీతోని. వాళ్ళ అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి ఈడీ నుంచి సిబిఐ నుంచి వాళ్ళు ఒక ప్రొటెక్షన్ తీసుకోవడం వరకు ఇవాళ ఇక్కడ కొట్టుకున్నట్టు చేస్తారు. ఈయన తౌడుతో కొడతాడు, ఈయన తౌడు ముద్దతో కొడితే వాళ్ళు తమలపాకుతో కొట్టుకుంటారు. ఈ రెండింటి దోస్తాను ఒకటే నాణ్యానికి 2 వైపులా మేము చెప్పుకుంటున్నాం. ఎప్పుడైతే ఈ యొక్క నోటీసులు బయటపడ్డాయో, ఆ నోటీసులు బయటపడగానే ఈ యొక్క ఉత్తరం బయటపడ్డది. ఎందుకంటే ఆ నోటీసులలో ఉన్న వాళ్ళు ఎవరు? అందరి పాత టీఆర్ఎస్ వాళ్ళే. ఇప్పుడు ఒక్క ఆయన పోయి బీఆర్ఎస్లో చేరండి. ఈ బీజేపీ ఘోష్ కమిషన్ ఏదైతే వీళ్ళని నిజ నిర్ధారణ చేస్తుందో, అందులో నుంచి తప్పులను బయటికి వెలికి తీస్తుందో అన్న భయం వాళ్ళలో చుట్టుకుంది. వాళ్ళ చట్టానికి ఎవరు అతీతులు కాదు. వాళ్ళ కేసీఆర్ ముఖ్యమంత్రి కావచ్చు, ఇలా రాజేందర్ ఎంపీ కావచ్చు, అలాగే కేటీఆర్ గారు మాజీ మంత్రి కావచ్చు, ఈటెల రాజేందర్ గారు కూడా మాజీ మంత్రి కావచ్చు. చట్టానికి ఎవరు చుట్టాలు కాదు. వాళ్ళ చట్టానికి అందరూ అతీతులే. ఇవాళ వేరే వాళ్ళకి చేస్తేనేమో ఏమంటారు, వేరే వాళ్ళు తింటేనేమో గతిలేక తిన్నారు, నువ్వు తింటేనేమో రుచికి తిన్నావు తౌడు తింటే. ఇలా వేరే వాళ్ళని చేస్తేనేమో మీరు ఆలస్యం వహిస్తున్నారు, అలసత్వం వహిస్తున్నారు, వాళ్ళకి ఎందుకు నోటీసులు ఇస్తలేవంటారు. అదే వీళ్ళ సారికి వచ్చేవరకులా గురువిందగించే సామెతగా వాళ్ళు మేము తప్పు చేస్తామా, మేము దైవ సమానుభూతులం, మేము ఆకాశం నుంచి ఊడిపడ్డాం, మేము తప్పులు అనేది మాకు తెలియని విధంగా వాళ్ళు మాట్లాడుకుంటూ వస్తాము. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేయడం వరకు బీజేపీ ఇలా బీఆర్ఎస్ ఆడిన నాటకంలో భాగమే కవిత గారి ఉత్తరం బయటకు వచ్చింది. వాళ్ళు ఎందుకంటే ప్రజలను తప్పుదోవ పట్టేయాలి. వాళ్ళు ఎంతలో ఏదో కొంపలు అడగబోతున్నాయి, ఆ పార్టీ ఏడబోతుంది ప్రజలకు, అది వాళ్ళ అంతర్గత విషయం. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఏం పోతే వాళ్ళకి ఎందుకు ప్రజలకు? మా సొమ్మును మీరు తిన్నారా తినలేదా, అవినీతికి మీరు పాల్పడరా పాల్పడలేదా, మీకు నిజంగా కూడా చట్టాలపైన గౌరవం ఉన్నట్టయితే, సంస్థలపైన గౌరవం ఉన్నట్టయితే ఇవాళ మీరందరూ కూడా నేను తప్పు చేయలేదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇలా డబ్బులు నేను నిజంగానే కేసీఆర్ గారు చెప్పినట్టు తీయలేదు, వర్క్ ప్రకారం అవుతుందని చెప్పి అటు రాజేందర్ గారు కానివ్వండి, ఇటు కేసీఆర్ గారు కానీ, అటు హరీష్ రావు గారు కానీ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇలా చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. చట్టాన్ని గౌరవించకుండా
ఇవాళ కొన్ని రోజులేమో వాళ్ళ క్యాడర్తోని ఆ రకంగా ప్రెస్ మీట్లు పెట్టించారు. ఇవాళేమో ఈ ఉత్తరాన్ని తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేసి ఇలా రాష్ట్రం అంతా కూడా రాజకీయంగా అతలాకుతలం అయిపోతుంది. ఇవాళ వీటన్నింటిని కూడా దీని చుట్టే తింపాలని ఒక కుటిల రాజకీయ ప్రయత్నం తప్ప ఇది ఇంకొకటి కాదు. వాళ్ళ అంతర్గత పార్టీ అంతర్గత విభజనతోని ఇవాళ దేవుడు ఎవరో దయ్యం ఎవరో మాకేం సంబంధం వాళ్ళదల్లా. నిజంగానే దేవుళ్ళు ఎవరో దయ్యాలు ఎవరో అయితే మరి దయ్యాల సంగతి ఆమె చెప్పాలి కదా, పలానా వాళ్ళు దయ్యాలు అని ఆమె చెప్పాలి కదా. అలా రాసి ఉంటుంది అనుకుందాం, రాసి ఉంటే ఆ పేపర్ ఆ లీకులో ఆ పేర్లు కూడా రావాలి కదా. ఫలానా హరీష్ రావు దయ్యము, ఫలానా కేటీఆర్ దయ్యము, ఫలానా ఆయన ఇంకో దయ్యము, ఫలానా ఆయన ఇంకో భూతము, ఈయన పిల్లి దయ్యము, అది పెద్ద తల్లి దయ్యము, ఈ తండ్రి దయ్యము అని చెప్పి ఇవన్నీ చెప్పుకుంటూ రావాలి కదా. వాటిని ఎక్కడ చెప్పలే ఆమె. ఆ పేపర్లో ఉన్న మొత్తం అది రాలే బయటికి. ఏమున్నా లీకులు వస్తాయి. వీళ్ళంతా లీకు వీరులు. అబద్ధాల పునాదుల మీదే టీఆర్ఎస్ పుట్టింది. అలా ఆ అబద్ధాల పునాదుల మీదే టీఆర్ఎస్ పుట్టి ఎంతసేపు మసిపూసి మారేడుకాయ చేసి బట్టగాల్చి మీదేసి పబ్బం కూడా బాబతు. అది ఒక ఎత్తు అయితే ఇలా హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. అసలు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు అబద్ధాల పుట్టనే ఆయన అబద్ధాలే మాట్లాడతారని చెప్పి. నిజంగానే కాళేశ్వరం కూలిపోయినట్టయితే, కాళేశ్వరం పగిలిపోయినట్టయితే ఇలా పంటలు ఇట్లవన్నీ ఉంటాడు. సన్నాసి కళ్ళ ముందంటే కనబడుతుంది కదా కాళేశ్వరం నీళ్ళు నింపలేదనేది. నీ పగుళ్ళ ద్వారా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అందులో నీళ్లు నిల్వ ఉంచినట్టయితే ఇవాళ ఆ డ్యామ్ సేఫ్టీ ఉండదు. పక్కన దమ్మగూడెం నుంచి మొత్తం కూడా కొట్టుకుపోతాయని చెప్పడం జరిగింది. దాన్ని ఎండబెట్టడానికి మొత్తం వచ్చిన నీళ్ళు వచ్చినట్టు సముద్రంలోకి వదిలిపెడుతూనే ఉన్నారు. ఇలా అన్నారం కానీ, సుందిల్ల కానీ, కాళేశ్వరం కానీ ఏ ఒక్కటి కూడా ఇవాళ ఎందులో కూడా నీళ్లు లేవు. ఎందుకంటే మీరు చేసిన పాపానికి ఇవాళ అవినీతి అక్రమాలకు ఇవాళ నిదర్శనం కాళేశ్వరం సుందిల్ల అన్నారం 1,00,000 కోట్ల రూపాయలు ఇలా సముద్రంలో పోసింది మీరు. ఇలా అప్పుడు మొన్న ఎప్పుడైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక రిపోర్ట్ ఇచ్చిందో అప్పుడు దాన్ని తప్పు పట్టిండ్రు. అదేమన్నా మా జేబు సంస్థన. నిన్న కేటీఆర్ మాట్లాడతారు మీరే బాంబులు పెట్టి. అరే సన్నాసి, ఆ పగుళ్ళు వచ్చినప్పుడు మీరే అధికారంలో ఉన్నారు. ఆ పగుళ్ళ వెనుక ఏముంది? బాంబులు ఎవరు పెట్టినారు? నువ్వే కదా నిగ్గు తీర్చాల్సింది. మరి ఎందుకు నిగ్గు తీర్చలేదని ఇలా అడుగుతున్నాను నేను. ఇవాళ ఈయన మాట్లాడతారు ఎట్ల వండి అంటాడు. ఇలా ఎట్ల వండి మేము 100 సార్లు చెప్పినావు. ఎట్ల వండినో ప్రజలకు ఏర్పడి ఇవాళ శ్రీపాద సాగర్ ప్రాజెక్టు ద్వారా మేము కట్టిన శ్రీపాద సాగర్ ప్రాజెక్టు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, ఆ వరద కాలువ ద్వారా వచ్చినాయి. ఇవన్నీ నీళ్లు నింపినాం. ఇవాళ ఇక్కడ నుంచి మిడ్మానేరు నుంచి మొదలుకుంటే ఇవాళ ఎల్ఎండి కానీ, మిడ్మానేరు కానీ, రంగనాయక సాగర్ కానీ, అన్నపూర్ణ బ్యారేజ్ కానీ, ఇలా కొండపోచమ్మ సాగర్ కానీ, అక్కడున్న ఏంటి మన మల్లన్న సాగర్ కానీ, ఇవన్నీ కూడా ఎన్ని నుంచి నిండాయి? కేవలం వరద కాలువ ద్వారా మిగిలినాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, శ్రీపాద, ఎల్లంపల్లి ఎత్తిపోతల ద్వారా, వరద కాలువ ద్వారా నిండినవి మాత్రమే. దాన్ని అంత తెలుసుకోలేని అజ్ఞాని ఎట్లయింది ఇరిగేషన్ మంత్రి, ఆర్థిక మంత్రి అనేది ఇప్పుడు ఆయన ప్రశ్నించుకోవాలి. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర బలగాలు మావోయిస్టులను చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి స్కైలా బాబు పేర్కొన్నారు. ఈ రోజు సిరిసిల్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కార్మిక సంఘ నాయకులతో కలిసి మాట్లాడారు. ప్రజా సంఘాల నాయకులు మావోయిస్టులతో చర్చలు జరపడానికి సిద్ధమని పేర్కొంటున్న బీజేపీ రక్తపాతం సృష్టించడం బాధాకరమని స్కైలాబ్ బాబు అన్నారు. కేంద్ర బలగాలు అతి కిరాతకంగా మావోయిస్టులను చంపి కేరింతలు కొడుతూ సంబరాలు జరుపుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. దీన్ని ప్రజా సంఘాల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో మూసం రమేష్, ఎల్లారెడ్డి రమణ, గణేష్ ప్రశాంత్ తదితర కమ్యూనిస్టు నాయకులు పాల్గొన్నారు. ఆపరేషన్ కగార్ పేరు మీద కర్రెగుట్టలలో అటవీ ప్రాంతంలో ఉంటున్నటువంటి మావోయిస్టు కార్యకర్తలందరినీ కేంద్ర ప్రభుత్వం అదే పనిగా కక్ష సాధింపుగా మారణ హోమాన్ని సృష్టిస్తున్నది. ఇటీవల మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి కేశవరావు గారు అలియాస్ గంగన్న, ఈయనతో పాటు 27 మందిని ఒకే రోజు హత్య గావించడం అనేటువంటి జరిగింది. ఇది ఎన్కౌంటర్ కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి హత్యగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం అంటూ కోరుతున్నది. ఒక మాటలో చెప్పాలంటే మావోయిస్టులే స్వతంత్రంగా మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రకటించిన తర్వాత కూడా ఆపరేషన్ కగార్ని నిలిపివేయాలని చెప్పి అనేక పౌర హక్కుల సంఘాలు, సిపిఎం, అనేక కమ్యూనిస్ట్ పార్టీలు చెబుతున్నప్పటికి కూడా ఈరోజు కేంద్ర హోంమంత్రికి ఉన్నటువంటి అమిత్ షా చాలా కక్ష సాధించిన ప్రభుత్వం మన దేశంలో ఉంటున్నటువంటి పౌరులుగా ఉంటున్నటువంటి
మావోయిస్టుల్ని ఇంత క్రూరంగా పొట్టన పెట్టుకోవటం అనేటువంటి దాన్ని ఈరోజు ప్రజాస్వామిక శక్తులు ఎవరు కూడా ఈరోజు ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందరూ కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది మేము దృష్టికి తీసుకొస్తున్నాం. మావోయిస్టుల యొక్క సిద్ధాంతంతో మాకు భిన్నాభిప్రాయం ఉన్నప్పటికీ మావోయిస్టుల్ని హతమారుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ విద్వేషపూరితమైనటువంటి ఈ క్రూరమైనటువంటి చర్యను మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికే మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పేటువంటి పద్ధతులలో మాట్లాడుతున్నారు. కాబట్టి దాన్ని ప్రజాస్వామికంగా తీసుకొని తక్షణమే చర్చలకు ఆహ్వానించి వాళ్ళు లేవనెత్తుతున్నటువంటి డిమాండ్స్ అన్నింటిని కూడా పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నాను. అంటే మావోయిస్టుల్ని హతమార్చిన తర్వాత అక్కడ హత్య చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాయుధ బలగాలు, పారామిలిటరీ బలగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పెద్ద ఎత్తున కేరింతలు పెడుతూ సంతోషాలతో ఏదో పాకిస్తాన్ మీద జాతీయ జెండా ఎగిరేసిన మనో లేకపోతే ఇంకో శత్రువుని మొత్తం హతమార్చినటువంటి పద్ధతులలో కేరింతలు సంతోషాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. దేశంలో ఈ రకమైనటువంటి హింసోన్మాదాన్ని ప్రేరేపించే పద్ధతులలో మతోన్మాద బీజేపీ పార్టీ వ్యవహరిస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు కమ్యూనిస్ట్ పార్టీలు జాతీయ స్థాయిలో కూడా విన్నవిస్తున్నాయి. ఇప్పటికైనా లేదని తక్షణమే ఆపరేషన్ కగార్ను ఆపాలని చెప్పేసి కోరుతున్నాను. ఆపరేషన్ సింధూర్ను ఆపుతూ పాకిస్తాన్తో చర్చలు జరుపుతూ అన్నిటికీ సిద్ధమవుతున్నటువంటి ప్రభుత్వం ఈ దేశ బిడ్డలపైన మాత్రం ఇంత కక్ష సాధింపు చర్యలు సరికాదు అనేటువంటిది భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు సిపిఐఎం విజ్ఞప్తి చేస్తున్నది. తక్షణమే నిలిపివేయాలని చెప్పి ఆపరేషన్ కగారు నిలిపివేయకపోతే రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న అన్ని పరిణామాలకు కేంద్ర బీజేపీ ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాను. అట్లాగే ఈరోజు రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ అకాల వర్షాల వల్ల రైతులు ధాన్యం అంతా కూడా తడిసిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం పాతగా ఉన్నటువంటి రైతుల ధాన్యానికి ఏ రకమైనటువంటి ధర కట్టించి ఇస్తున్నదో తడిసిన ధాన్యాన్ని కూడా అదే పద్ధతులలో ధర కట్టించేటువంటి పద్ధతులలో ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఇటీవలి కాలంలో రాజీవ్ యువ వికాస పథకం, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన దాంట్లో రాజకీయ జోక్యం కొనసాగుతుంది. ఇందిరమ్మ ఇండ్లకు డైరెక్ట్గా ఇందిరమ్మ కమిటీల పేరు మీదనే కాంగ్రెస్ కార్యకర్తలతోటి కమిటీలు వేశారు. ఈ కమిటీల యొక్క ఉద్దేశం వాళ్ళ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇండ్లన్నీ కట్టబెట్టేటువంటి ఉద్దేశంతో వ్యవహరిస్తున్నారు. దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. పారదర్శకంగా గ్రామ సభలు పెట్టి అర్హులైనటువంటి నిరుపేదల్ని లబ్ధిదారులుగా ఎంపిక చేసి వాళ్లకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు. అట్లాగే రాజీవ్ యువ వికాస పథకం కూడా తక్షణమే గ్రామాల వారీగా సంఖ్యను అలాట్మెంట్ చేసి అక్కడ కూడా గ్రామ సభలు పెట్టి అక్కడ నిజమైనటువంటి లబ్ధిదారులకే ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ అకాల వర్షాల వల్ల పల్లె ప్రాంతాల్లో విస్తారంగా విషజ్వరాలు ప్రబలేటువంటి అవకాశం ఉంది. అందుకనే డిఎంఎన్హెచ్ఓ జిల్లా అధికారులు కానీ అట్లాగే కలెక్టర్ కానీ ఇట్లాంటి వాళ్ళు జోక్యం చేసుకుని విషజ్వరాల బారి నుండి ప్రజల్ని కాపాడేటువంటి పద్ధతులలో వ్యవహరించాలని చెప్పేసి కోరుతున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే కేటీఆర్ ను ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించకుండా జిల్లా కలెక్టర్ వ్యవహరించడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నట్లు టీఆర్ఎస్ నాయకులు వెల్లడించారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న అధికారిక కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే ఫోటో, స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం లేకుండా జిల్లా కలెక్టర్ వ్యవహార తీరు సరిగా లేదని టీఆర్ఎస్ నాయకులు అన్నారు. వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో కేటీఆర్ ఫోటో లేక అధికారికంగా నిర్వహించిన కార్యక్రమాన్ని టీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారన్నారు. అలాగే ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో కూడా కేటీఆర్ కు సమాచారం ఇవ్వగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధిలో కేటీఆర్ చెమట చుక్కలు ఉన్నాయని గుర్తు చేశారు. సమావేశంలో జిల్లా సర్పంచ్ ఫోరం అధ్యక్షులు మాట్ల మధు, కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగని మనోహర్, యూత్ జిల్లా నాయకులు శీలం స్వామి, టీఆర్ఎస్ యూత్ నాయకులు చిలువేరి చిరంజీవి, వేముల నరేష్, మెరుగు తిరుపతి కిరణ్, బండి జగన్, గుండు ప్రేమ్ కుమార్, భాస్కర్ గౌడ్, ఎండి జహంగీర్, రత్నాకర్, అమర్రావు, రాజేశ్వరరావు, శేఖర్ చారి, భరత్ తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లాలలో ఈరోజు ఈ ప్రోటోకాల్ వివాదానికి తెరలేపుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి సూటిగా హెచ్చరిస్తూ ఉన్నాం. రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డటువంటి కేటీఆర్ గారు మీ యొక్క అధికార ప్రోగ్రాంలో కేటీఆర్ గారి ఫోటో లేకపోతే ఆ అట్టి ప్రోగ్రాన్ని మేము అడ్డుకుంటామని చెప్పేసి మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు రాజ్యాంగబద్ధమైనటువంటి హోదాలో ఉండి కూడా మీరు రాజ్యాంగాన్ని అపవాస్యం చేసే విషయం ఏదైతే ఉందో ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు, ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు కేటీఆర్ గారిని ఫోటో పెట్టినంత మాత్రాన సిరిసిల్ల జిల్లా అభివృద్ధిలో సిరిసిల్ల అభివృద్ధి విషయంలో కేటీఆర్ గారి చెమట చుక్కలు సిరిసిల్ల ప్రజానికానికి మొత్తం తెలుసు అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం.
అంతేకాదు ఈరోజు ఈ ప్రోటోకాల్ వివాదం మొన్న గంభీరాపేటలో జరిగింది, మొన్న అప్రైల్ పార్క్లో జరిగింది. అయినా కూడా కాంగ్రెస్ నాయకత్వానికి ఇంకా మొద్దు నిద్రపోతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాటికి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా 5 సార్లు గెలిచినటువంటి కేటీఆర్ గారి ఫోటో లేకుండా మీరు కార్యక్రమాలు చేపడితే ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఎందుకంటే ఈ అట్టి విషయమే శాంతి భద్రతలకు విఘాతం కలగద్దని చెప్పేసి ఇట్టి విషయాన్ని ఎస్పీ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. ఈరోజు మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇప్పటి వరకు కూడా వడ్లు కొనుగోలు విషయంలో పూర్తిగా విఫలమైంది. కొన్న వడ్లకు డబ్బులు చెల్లించేటువంటి విషయంలో ఫెయిల్ అయింది. అంతేకాకుండా రాజీవ్ యువ వికాసం పేరిట కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఈ యొక్క రాజీవ్ యువ వికాసం వారికి సంబంధించే విధంగా ఎక్కువ పర్సెంట్ వాళ్ళకే అందుతున్నట్టుగా మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. సగటు సాధారణ వ్యక్తులందరూ కూడా రాజీవ్ యువ వికాసం అట్టి పథకం అందరికి వర్తించేలా ఒకవేళ ఓన్లీ కాంగ్రెస్ సంబంధించిన వారికి పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా దానిపైన కూడా ప్రజల్లో ముందుకు పోతామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఒకటే ఇప్పటికైనా కలెక్టర్ గారికి విన్నవించుకుంటా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఫోటో పెట్టి కార్యక్రమాలు జరపాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. గత 2-3 నెలలుగా వడ్ల కొనుగోలే కావచ్చు, ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి అధికారిక కార్యక్రమాలలో ఇక్కడ శాసనసభ్యులైనటువంటి 5 సార్లు గెలిచినటువంటి కేటీఆర్ గారి ఫోటో లేకుండా, బీజేపీ నాయకుడు సంబంధించినటువంటి ఎంపీ గారు కావచ్చు ఆయన ఫోటో లేకుండా ఇలా వీళ్ళు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అంతకుముందు అప్రిల్ పార్కు ఓపెనింగ్స్ ప్రారంభోత్సవంలో కూడా స్వయాన ఆసీన్ గారి వాళ్ళ విప్పు ఆసీన్ గారి ఫోటోనే మర్చిపోతే ఫ్లెక్సీ సగం చింపి ఇలా స్టేట్ వ్యాప్తంగా నవ్వుల పాలైనటువంటి సందర్భం ఈ సిరిసిల్లాలో జరిగింది. మరి ఇది ప్రోటోకాల్ ఎందుకు ఇట్లా విస్మరిస్తూ ఉన్నారో నాకు అర్థమవుతలేదు. పార్టీకి సంబంధించిన నాయకులు ఇది పద్ధతి కాదు, రాజకీయాలు వేరు, అధికారిక కార్యక్రమాలు వేరు అని చెప్తా ఉంటే వారి మీద కూడా వీళ్ళు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ దాడులు చేస్తూ ఉన్నారు మాటలతోటి. మేము అడుగుతా ఉన్నాం, మీద బరాబర్ ప్రజలే మహేందర్ రెడ్డికి ప్రోటోకాల్ ఇచ్చిండు అని ఉంటాడని చెప్తా ఉన్నారు. ఎట్లా ఇచ్చిండు? ప్రజలు 5 సార్లు కేటీఆర్ గారికి అవకాశం ఇచ్చారు, ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు. మీరు ఓడిపోయిన వ్యక్తికి చైర్ మీద కూర్చుండి ఇచ్చే అవకాశం ఎట్లా ఇచ్చారు అది మాకైతే అర్థమవుతలేదు. మీ విఘ్నతకే వదిలేస్తూ ఉన్నాం. దయచేసి ఎందుకంటే ఇంతకుముందే మేము ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే మేము సహనం కొద్దున్నాం. ఎందుకంటే సిరిసిల్ల గత కొన్నేళ్ల నుండి ప్రశాంతమైనటువంటి ప్రాంతం ఇది. కేటీఆర్ వచ్చిన తర్వాత సిరిసిల్ల నియోజకవర్గం అన్ని రంగాలలో డెవలప్ అయింది, ఒక మంచి పేరు వచ్చింది. ఎందుకంటే ఇటువంటి విషయాల ద్వారా మేము చాలామంది ఒక ప్రెస్ మీట్ పెడితేనే 100 మంది వస్తారా అనే అవమానం కోకోలలుగా ఉన్నారు. మరి ఫోటో విషయంలో రేపు రానున్న కాలంలో ఇది ఇబ్బంది అయితే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది, ఇలా కొట్టుకునే పరిస్థితి వస్తుంది. దీని ద్వారా ఏమవుతుంది, సిరిసిల్ల నియోజకవర్గ ప్రజల జరుగుతున్నటువంటి ఒక వేరే చర్చ పోతా ఉంటుంది. ఇకనైనా దయచేసి ప్రోటోకాల్కు సంబంధించిన అధికారి గారు ఎవరంటే కలెక్టర్ గారే. మరి ఇలా కలెక్టర్ గారే స్వయంగా చైర్ పక్కపట్టి కూర్చోబెట్టుకొని వాళ్ళ చేతుల మీదుగా పంపిణీ చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ఇటువంటి మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని, ఇదే మేము ఇట్లనే చేస్తాం, మేము ఇట్లనే జరుగుతాయంటే మాత్రం టీఆర్ఎస్ పార్టీ మా యూత్ వింగ్ పక్షాన ఖచ్చితంగా మేము ఎక్కడైనా సరే ఆ ప్రోగ్రాన్ని అడ్డుకుంటాం. ఇలా అధికారులు కూడా ఇటువంటి వాటిని ప్రోత్సహించకుండా కూర్చున్న వాళ్ళకైనా ఏం లేకున్నాయని మీకన్నా ఉండాలి కదా. మనం అధికారులు కాబట్టి మీరు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇలాంటి మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ముందుగా సిరిసిల్ల ప్రెస్ మిత్రులందరికీ నాకు నమస్కారం తెలియజేస్తూ, గత 2-3 నెలల నుంచి సిరిసిల్లలో ప్రోటోకాల్ విషయంలో జరుగుతున్న దానిపై బట్ల కొనుగోలు కేంద్రం నుంచి ఇందిరమ్మ పంపిణీ విషయం వరకు కూడా ఇక్కడున్న జిల్లా యంత్రాంగం, ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్నటువంటి చట్టబద్ధంగా గెలిచిన సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారి ఫోటో లేకుండా అధికారిక ప్రోగ్రాం చేయడం అనేది చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. సిరిసిల్లలో ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు ఐపీఎస్ అధికారి ఉండి, ఐఏఎస్ అధికారి ఉండి, ఉన్నతమైన చదివి ఇక్కడ మా బీఆర్ఎస్ పార్టీ నాయకులను అదేవిధంగా మా ఎమ్మెల్యే గారిని అవమానపరుస్తూ కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. చూస్తూ ఉన్నారు. మన గతంలో గంభీరాపేటలో కూడా ఎమ్మెల్యే గారు ఫోటో లేదని అడిగితే అక్కడ కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం జరిగింది. అదేవిధంగా తర్వాత కూడా మేము నాయకులు ప్రెస్ మిత్రుల ద్వారా కానీ అదేవిధంగా మేము వాట్సాప్ ద్వారా కానీ ఖండించినాం. అదే తీరు మొన్న ఇందిరమ్మ విషయంలో ముస్తాబాద్లో కానీ అదేవిధంగా తగ్గనపల్లిలో కానీ లేదా మండల కేంద్రాల్లో ఎమ్మెల్యే గారు ఫోటో లేకుండా ఇక్కడ ఓడిపోయినటువంటి నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గారు అతను ఎమ్మెల్యేగా కలెక్టర్ గారు అనుకుంటున్నాము కానీ అతని విజ్ఞతగా వదిలేస్తూ ఉన్నాం. గతంలో చాలాసార్లు చెప్పినాం. అదే మహేందర్ రెడ్డి గారు అధికారం ఉంది కాబట్టి ఇక్కడ తిరుగుతూ ఉన్నారు.
అధికారం చెల్లించాలి ఉద్దేశంతో తిరుగుతూ ఉన్నారు. అదే అధికారం లేనప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఎక్కడున్నారు? శనివారం ఆదివారం వచ్చే నాయకుడు ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి దాన్ని ఆయన అన్నదండలతో మీరు చూస్తూ ఉన్నారు. సిరిసిల్ల ప్రాంతంలో రాళ్ళపేటలో కావచ్చు ఇందిరామైలు ముగ్గుపోయలేదని ఇతని అండదానం చూసుకొని అక్కడ నాయకులు ఇక్కడ లబ్ధిదారులపై తగిన విషయం చూసారు. అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కేకే మహేందర్ రెడ్డి ప్రధాన అనుచరులు బదనపల్లిలో సెక్రటరీపై ఇష్టం వచ్చిన రీతిలో ఆమెను కులపరంగా ద్వేషిస్తూ ఆమెను ఇబ్బంది పరిచే సంఘటన చూస్తూ ఉన్నారు. దీని మీద కలెక్టర్ గారు స్పందించరు, మాట్లాడరు. ఏమైనా బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ దొరుకుతారు, ఎక్కడ జైల్లో వేయాలి, రైతులను ఇబ్బంది పెట్టాలని చూస్తారు తప్పితే దీని మీద మాట్లాడరు. అయ్యా కలెక్టర్ గారు, మహేందర్ రెడ్డి గారిని ఏ రకంగా మీరు పక్క ముందు కూర్చుని పెట్టుకుంటున్నారో మాకు చెప్పాలి, వివరణ చేయాల్సిన అవసరం ఉన్నది. తెలుసుకోండి. మీరు సిరిసిల్ల ప్రాంతంలో 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన కేటీఆర్ గారిని ఎమ్మెల్యేకు కనీసం చెప్పకుండా మీరు చేయడం అనేది చాలా సిగ్గుచేటు. మీ పదవికి కలెక్టర్ గారు మీ పదవికి మీరు చూసుకొని చేయాలి. మీకు మహేందర్ రెడ్డి గారు ఇష్టం ఉంటే మీ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని మేము దాన్ని అడగం. కానీ అధికార పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను రానున్న రోజుల్లో కేటీఆర్ గారు ఫోటో లేకుండా మీరు కార్యక్రమాలు చేపెడితే ఊరుకోబోం. ఎలాంటి చర్యలకైనా వెనుకబడం. మా ఎమ్మెల్యే గారు మా పార్టీ నాయకులు సహనం ఉండం, ఓపికగుద్దున్నాం. ఇకనైనా మారుతారు కావచ్చు కలెక్టర్ గారు. ఇక్కడ ఉన్న నాయకునికి మహేందర్ రెడ్డి గారికి కొంచెం అనుభవం లేకుండా మీకు ఉంటుంది కావచ్చు అని అనుకున్నాం. కానీ మీరు ఎలాంటి మీ మార్పు మీ విధానంలో కనబడతలేదు కాబట్టి ఇలాంటి చర్యలు మీరు పాల్పడద్దు. ఖబర్దార్ హెచ్చరిస్తా ఉన్నాం. ఇక్కడ జిల్లా యంత్రాంగం కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకి మా ఎమ్మెల్యే గారు గౌరవం ఇవ్వకుంటే మేము ఊరుకోపోము. మీరు చేసే కార్యక్రమాలు మీరు చట్టబద్ధంగా మీరు చేయండి. మీ ఎమ్మెల్యే గారు ఏంది, ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నప్పుడు ప్రోటోకాల్ ప్రకారం మీరు మెదలవలసిందే. గతంలో ఇక్కడ మీ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కార్యక్రమం చేపట్టినప్పుడు అప్రైల్ పార్క్లో కూడా మా నాయకులతో పాటు మీ నాయకులు ఫోటో వేసుకునే దౌర్భాగ్య పరిస్థితులు మీరు ఉన్నారు. అప్పుడు ఫ్లెక్సీ లేక ప్రోగ్రామ్ చేసిన కాంగ్రెస్ నాయకులు ఘనత ఇది. ఇక్కడ ఇన్ఛార్జ్ గారిని చెప్పుకునే గొప్ప నాయకులు బట్టలు చెప్పుకునే నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి దౌర్భాగ్య పరిస్థితి. మీకు స్వయంగా ఫ్లెక్సీ లేకుండానే మంత్రులు ప్రోగ్రామ్ చేసిన మీకు మీకు అలాంటి అనుభవం జ్ఞానము లేని నాయకులు మీకు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇలాంటి పురోగతం కావద్దు. ఎవరైనా సహజంగా గెలిపోవడం సహజం. మీరు తిరగండి. మహేందర్ రెడ్డి గారు మీరు ఎందుకు తిరుగుతున్నారు, ఏ రకంగా తిరుగుతున్నారు? మీరు ఓడిపోయారు. 4-5 సార్లు తెలుసుకుంటే మీరు ఓడిపోయి ఉన్నారు. తిరగండి, కానీ ఇంకో అవమాన పరిస్థితి తిరగద్దని నేను హెచ్చరిస్తూ ఉన్నాం. మిమ్మల్ని చూసుకొని ఇక్కడ సిరిసిల్ల జిల్లాలో మీ నాయకులు అక్రమాలకు అడుపు లేకుండా పోయింది. రేషన్ షాపు నుంచి మొదలుకుంటే ఇందిరమ్మ వరకు కూడా ఇష్టమైన రీతిలో వసూలు చేస్తారు. దాని మీద మీరు మాట్లాడరు. ఇక్కడ మీరు కొంతమంది నేను తంగలపల్లిలో ఇలా మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారు ఎక్కడ ఉన్నారు? కేటీఆర్ గారు ఎక్కడ కనబడతలేరా? ఫోన్లు లేవా? మీకు వాట్సాప్ చూస్తలేరా? మన మండపల్లిలో కొన్ని పేద కుటుంబం అక్కడ సౌదీలో యాక్సిడెంట్లో 8 మంది చనిపోతే ఒక్కతను బతుకుంటే ఒక మెసేజ్ పెడితే పిలిపించుకొని సొంత ఖర్చుతోటి వైద్యం అందించిన ఘనత మా కేటీఆర్ గారు. ఎక్కడ ఆపతుంటే అక్కడ మా నాయకుడు ఉంటాడు, వాళ్ళతో ఉన్నాడు. కానీ మీకు కావాలనే మీరు అధికారులు ఇక్కడ మహేందర్ రెడ్డి గారు కేటీఆర్ని ఇబ్బంది పెట్టాలి. రాష్ట్రంలో కీలకంగా ఉన్న నాయకుడు కాబట్టి, ఒక ఇమేజ్ ఉన్న నాయకుడు కాబట్టి ఇతను దింపితే మేము మా పరివి ఎక్కడ పోతాయని సాటుకు మీరు అధికార ప్రోగ్రాం చేపడతా ఉన్నారు. ఖబర్దార్ హెచ్చరిస్తా ఉన్న అధికారులు కూడా మహేందర్ రెడ్డి గారు కూడా కేటీఆర్ గారు బొమ్మ లేకుండా మీరు ప్రోగ్రాం చేస్తే మీరు దాడికైనా సిద్ధంగా ఉంటామని హెచ్చరిస్తా ఉన్నాం. గ్రామ పాలనా అధికారి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. శనివారం సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ హైదరాబాద్ నుంచి గ్రామ పాలనా అధికారి పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సమావేశంలో సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ రేపు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు జరిగే గ్రామ పాలనా అధికారి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, జిల్లాలో నోడల్ అధికారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు. పరీక్షా కేంద్రాలకు ఉదయం 8 గంటల వరకు జవాబు పత్రాలను, 9:20 వరకు ప్రశ్న పత్రాలను తరలించాలని అన్నారు. పరీక్షలు ముగిసిన తర్వాత జవాబు పత్రాలను సరిగ్గా సీల్ చేసి JNTUH కు అందించాలని, ఉపయోగించని జవాబు పత్రాలను కూడా తప్పనిసరిగా పరీక్షా కేంద్రాల నుంచి సేకరించాలని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద సీటింగ్ అరేంజ్మెంట్ పక్కాగా ఉండాలని, అభ్యర్థులకు అవసరమైన త్రాగునీరు, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా వంటి సదుపాయాలు కల్పించాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన మేర ఇన్విజిలేటర్ నియమించాలని, అభ్యర్థులు ఏ విధమైన ఎలక్ట్రానిక్ మరియు వాచీలు తీసుకురావద్దని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్, ORS ప్యాకెట్లతో మెడికల్ టీం ఏర్పాటు చేయాలని, పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ చర్యలు తీసుకోవాలని, పరీక్షా కేంద్రాల రూట్లలో బస్సు నడపాలని అన్నారు. పరీక్షా కేంద్రాల చుట్టూ పక్కల జిరాక్స్ షాపులు మూసివేయాలని, 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో సిరిసిల్ల ఆర్జీఓ వెంకటేశ్వరులు, గీతానగర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శారద, కలెక్టరేట్ ఏవో రామిరెడ్డి తదితరులు ఉన్నారు.
వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రాజన్న ఆలయంలో భక్తుల సందడి, మొక్కులు చెల్లించుకున్న సినీ నటులు. గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ, బీజేపీ పార్టీతో కొనసాగిస్తుందని టీఆర్ఎస్ పార్టీపై మండిపడ్డ సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి. ఆపరేషన్ కగర్ను కేంద్రం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేసిన సిపిఐ పార్టీ నాయకులు. ప్రోటోకాల్ పాటించని కలెక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన టీఆర్ఎస్ నాయకులు. గ్రామ పాలనా అధికారి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్లకు సూచించిన సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.